ఇది మనం తెలుసుకుంటే తిరుపతిలో ఆమె ఒక బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే బ్యూటీ పార్లర్ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి లాక్ వేసుకొని వెళ్ళడానికి కొంచెం ఆలస్యం అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక ర్యాపిడోను బుక్ చేసుకోవడం జరిగింది. ఆ బైక్ పైన వచ్చిన వ్యక్తి వెళుతున్న దారిలోనే ఈమెతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే బాడీకి బాడీ టచ్ చేయడం కానివ్వండి, కొంచెము ఇలా లెగ్స్ను టచ్ చేయడం కానివ్వు, ఇలాంటివన్నీ చేస్తూ ఆవిడతోటి చాలా అసభ్యకరంగా ప్రవర్తించడము, ఆవిడతో మాట్లాడే విధానం కూడా చాలా అబ్యూజ్గా ఉండడం అనేది ఆవిడ గమనించింది. కానీ ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడ ఈ బైక్ మీదకి దిగితే రోడ్డు మీద సింగిల్గా అయిపోతాను అని చెప్పేసి అతని ప్రవర్తన తట్టుకుంటూనే అలా కంటిన్యూగా వెళుతూ ఇంటి దగ్గరికి చేరుకున్న వెంటనే అతను బైక్ ఆపేసి ఆమెను లాగి పట్టుకొని ఒక ముద్దు పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పగానే ఆయన తొందరగా బయటికి వచ్చేసి ఈ ర్యాపిడో డ్రైవర్ని పట్టేసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. వారికి అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత నెక్స్ట్ అతన్ని కూడా ఇంట్రాగేషన్ చేయడం అనేది జరిగింది. అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎవరిని కూడా నమ్మడానికి లేదు. అంతేకాకుండా ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అతని ఎఫ్ఐఆర్ ఎలాగైతే ఇచ్చాడో అదే విధంగా ర్యాపిడో